నమస్తే అండి. వేప చెట్టుతో 1000 ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలుసు. ఈరోజు వేప గింజల నుంచి తీసిన వేప నూనె ద్రవం ఎలా తయారు చేయాలో, సేద్యంలో ఎలా వాడాలో, వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఈ వీడియో చూసి తెలుసుకోండి. ముందుగా వేప నూనె ద్రవం తయారీ విధానం. ఈ ద్రవణం తయారీకి కావలసినవి: వేప నూనె, నీళ్లు, కుంకుడుకాయలు. ముందుగానే కుంకుడుకాయలను వేడి నీళ్ళలో నానబెట్టి కుంకుడుకాయ రసం సిద్ధం చేసుకోండి. కుంకుడుకాయలు లభించకపోతే షాంపూ లేదా డిటర్జెంట్ పౌడర్ అయినా వాడుకోవచ్చు. తయారు చేసుకునే విధానం. ఇప్పుడు 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెను తీసుకొని నీళ్ళలో వేసుకోండి. నేను వాడేది గానుగ ద్వారా పట్టించిన వేప నూనె. మార్కెట్లో 300 ppm నుంచి 50,000 ppm ఇంత కాన్సన్ట్రేషన్ ఉన్న వేప నూనెలు లభిస్తున్నాయి. ఈ ఫార్ములేషన్లో ఉన్న వేప నూనెలను మీరు స్క్రీన్పై చూస్తున్న రేషియో ప్రకారం వేప నూనెను వాటర్లో కలుపుకోండి. మనకు గానుగ ద్వారా పట్టించిన వేప నూనె ppm తెలియదు కాబట్టి యావరేజ్గా 5 మిల్లీలీటర్ వాడితే సరిపోతుంది. వేప నూనెను నీళ్ళలో పోసాక ఒకసారి కలుపుకోండి. మీరు గమనించవచ్చు, నూనె నీళ్ళలో కలవదు మరియు కరగదు. అందుకని ఏదైనా డిటర్జెంట్ నీటిలో జత చేస్తే అప్పుడు సులభంగా నూనె నీటిలో కలిసిపోయి మనం స్ప్రే చేసేటప్పుడు నీళ్ళతో కలిసి వేప నూనె ద్రవం చెట్టుపై పడిపోతుంది. అలాగే ద్రవం జారిపోకుండా మొక్కలపై పట్టి ఉంటుంది. మీరు షాంపూ లేదా డిటర్జెంట్ పౌడర్ కుంకుడుకాయలకు బదులుగా వాడితే వీటి మోతాదు లీటర్కు 3 గ్రాముల చొప్పున తీసుకోండి. అదే కుంకుడుకాయలు వాడితే లీటర్కి 50 మిల్లీగ్రాముల కుంకుడుకాయల రసం తీసుకోండి. కుంకుడుకాయల రసం ఎక్కువ మోతాదులో వాడినా పెద్దగా ప్రమాదం ఉండదు. కుంకుడుకాయ రసం వేసాక చూసారుగా నీళ్లు వేప నూనె ఎలా బాగా కలిసిపోయాయో. ఈ ద్రవణాన్ని బాగా కలిసేలా కలుపుకొని స్ప్రేయర్లో వడపోసుకొని చెట్లకు పిచికారీ చేసుకోండి. ఈ ద్రవణాన్ని ఎప్పుడైనా సరే ఎప్పటిదప్పుడే తయారు చేసుకోవాలి. తయారు చేసిన వేప నూనె ద్రవణాన్ని నిల్వ ఉంచకూడదు. నిల్వ ఉంచితే ఈ ద్రవణం శక్తిపోతుంది, వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు పిచికారీ చేసే విధానం. ఈ ద్రవణాన్ని 3 వారాల పైన వయసున్న మొక్కలపై స్ప్రే చేసుకోవచ్చు. ఇది అన్ని రకాల పంటలపై ఎలాంటి సందేహం లేకుండా వాడచ్చు. స్ప్రేయింగ్ ఎప్పుడైనా సాయంత్రం పూటనే స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ శాతం కీటకాలు, చీడపురుగులు ఆ సమయంలోనే మన పంటపై దాడి చేస్తాయి కాబట్టి. మనం స్ప్రే చేసే విధానం కూడా చెట్టు కాండం, చెట్టుకి కాసిన కాయలు, చెట్టు ఆకుల పై భాగం, కింది భాగం బాగా తడిసేలా స్ప్రే చేసుకోవాలి. ఇలా చెట్టు మొదటి దశ నుంచే 2 వారాలకోసారి పిచికారీ చేస్తే కీటకాలు, చీడపురుగుల వృద్ధి చాలా వరకు మన పంటలో తగ్గుద్ది. చెట్లకు తెగులు కూడా ఎక్కువ శాతం రావు. ఒకవేళ మీ పంటలో ఎక్కువ శాతం చీడపురుగుల సంఖ్య ఉంటే నీమాస్త్రం, వేపగింజల కషాయం లేదా వేరే ద్రవణాలు, కషాయాలతో వేప నూనెని కలిపి పిచికారీ చేసుకోండి. తెగుళ్ళు మరియు చీడపురుగుల వృద్ధి మీ పంటల్లో అధికంగా ఉంటే వాటిని వెంటనే నివారించే శక్తి వేప నూనెకు ఉండదు. అందుకని వేరే సేంద్రియ పురుగు మరియు తెగుళ్ళ మందుతో వేప నూనెను కలిపి పిచికారీ చేసుకోండి. అప్పుడు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వేప నూనెను ఎండగొట్టే సమయంలో లేదా వర్షం పడే రోజు పిచికారీ చేస్తే లాభం ఉండదు. ఇప్పటి వరకు వేప నూనె ఎలా తయారు చేయాలి, ఎలా స్ప్రే చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు వేప నూనె అంటే ఏంటిది? ఈ వేప నూనెను వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? అసలు ఇది ఎలా పనిచేస్తుందో, చీడపురుగులపై ఎట్లా ప్రభావం చూపుతుందో ఒకసారి తెలుసుకుందాం. ఈ వేప నూనెను అనాదిగా పురుగుల మందుగాను, తెగుల మందుగాను సేద్యంలో వాడుతున్నాము. ఈ వేప నూనెను ఎండిన వేప గింజల నుంచి తీస్తారు. ఈ వేప నూనెలో అజాది, రచిటిన్, నింబెసిడిన్ అనే ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఆల్కలాయిడ్ అనగా ప్రకృతి సిద్ధమైన రసాయనం. దీని కారణంగానే ఇది పంటలో తెగుల మందుగాను, చీడపురుగుల సంహరణిగాను సేద్యంలో వాడుతారు. ఈ వేప నూనె ద్రవం ఎలాంటి చీడపురుగులపై పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇది ఆకు తినే పురుగులను, గొంగలి పురుగులను, పండు ఈగను, లీఫ్ మైనర్ను ఎదుర్కోవడం, కాండం తొలిచే పురుగులను, లద్దె పురుగులను, మిడతలను, చీమలను, కత్తెర పురుగును, అలాగే మొక్కల రసం పీల్చే పురుగులైన పిండి నల్లి, తామర పురుగును, పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ మొదలగు చీడపురుగులపై పనిచేస్తుంది. వాతావరణ మార్పుల దృష్ట్యా మరియు చీడపురుగుల వల్ల మొక్క బలహీనపడి తెగుళ్ళ రోగాల బారిన పడి ఆకుముడత, కాండం తెగుళ్ళు, కాయ కుళ్ళడం వంటి తెగుళ్ళ రోగాల నుంచి కూడా వేప నూనె ద్రవం పంటను కాపాడుతుంది. చీడపురుగులు, తెగుళ్ళు ఎక్కువగా ఉంటే ఒక వేప నూనె సమర్థంగా ఎదుర్కోలేదు. అందుకని నీమాస్త్రం, వేపగింజల కషాయం లేదా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేసిన ఇతర ద్రవణాలు, కషాయాలతో కలిపి పిచికారీ చేసుకోండి. ఈ వేప నూనె ద్రవం చీడపురుగులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒకసారి తెలుసుకుందాం.
ఈ ద్రవణాన్ని మనం ఎప్పుడైతే మొక్కలపై పిచికారీ చేస్తామో వేప నూనె జిడ్డులాగా మొక్కలకు అతుక్కుపోతుంది. మరియు వేప నూనె చేదుగాను ఘాటైన వెల్లుల్లి వాసనతో ఉంటుంది కాబట్టి ఇది కీటకాలకు చీడపురుగులకు యాంటీ రిపిలెంట్గా పనిచేస్తుంది. ఈ భరించలేని వాసన వల్ల చీడపురుగులు మన పంటపై వాలవు, అవి వేరే దారి చూసుకుంటాయి. ఒకవేళ చీడపురుగులు వాలినా వాటికి ఊపిరి ఆడనివ్వకుండా చేసి వాటిని చంపుతుంది. ఎప్పుడైతే వేప నూనె ఆనవాలు చెట్టుపై ఉంటాయో చీడపురుగులు మొక్క రసాన్ని పీల్చడం, ఆకులు మరియు కాండం తినడం చేయదు. ఎందుకంటే అవి చేదుని ఇష్టపడవు కాబట్టి. దీనివల్ల కీటకాలకు ఆహార కొరత ఏర్పడి అవి మరణిస్తాయి. ఒకవేళ పురుగు రసాన్ని పీల్చినా, కాండం తొలిచి తిన్నా వాటికి ఫుడ్ పాయిజన్ అయ్యి అవి చనిపోతాయి. వాటి హార్మోన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి వాటి ఎదుగుదలకు మరియు ఆరోగ్యానికి భంగం కలిగేలా చేస్తుంది. మొగ పురుగు మరియు ఆడపురుగు వాటి కలయిక కాకుండా చేస్తుంది. చెట్ల ఆకులపై గుడ్లు పెట్టకుండా నిరోధిస్తుంది. ఒకవేళ గుడ్లు పెట్టినా ఆ గుడ్లను నాశనం చేస్తుంది. గుడ్డు నుంచి లార్వా, లార్వా నుంచి ప్యూపా, ప్యూపా నుంచి కీటకం. ఈ కీటక జీవిత చక్రాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల చీడపురుగుల సంఖ్య మన పంటలో 80% తగ్గుతుంది. ఈ వేప నూనె ద్రవణం మొక్కలకు మేలు చేసే కీటకాలైన సీతకోక చిలుకలు, తేనెటీగలు మొదలగు వాటికి ఎలాంటి హాని చేయదు. ఇదండి వేప నూనె తయారీ, వాడే విధానం మరియు వేప నూనె ప్రయోజనం గురించి తెలుసుకున్నారు కదా. ఇక ముందు ప్రకృతి సిద్ధమైన పురుగుల మరియు తెగుళ్ళ మందుల తయారీ విధానం గురించి భవిష్యత్తులో వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.